ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲೆ ಪಲಮನೇರು ತಾಲೂಕಿನ ಪೆದ್ದ ಪಂಜಾನಿ ವ್ಯಾಪ್ತಿಯ ತುಳಸಮ್ಮಗುಡಿ ಸಮೀಪ ಜೀವದಾತ ಟ್ರಸ್ಟ್ನ ಅಧ್ಯಕ್ಷರು ಹಾಗೂ ಮಂಜುಳಾ ಪವರ್ ಚಾನಲ್ನ ಸಂಸ್ಥಾಪಕ ಅಧ್ಯಕ್ಷರಾದ ಮಂಜುಳಾ ತಿಪ್ಪನರವರ ಪ್ರಯತ್ನದಿಂದ ಜೀವದಾತ ವೃದ್ಧಾಶ್ರಮದಲ್ಲಿ ಇಂದು ಅಷ್ಟಸ್ತಂಭಾಲ ಗಂಗಮ್ಮ ಹಬ್ಬ ಹಾಗೂ ಮಂಜುಳಾ ತಿಪ್ಪನರವರ 35ನೇ ವರ್ಷದ ವಿವಾಹ ವಾರ್ಷಿಕೋತ್ಸವವನ್ನು ಆಚರಿಸಲಾಯಿತು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರ ಕುಟುಂಬಸ್ಥರು ಬೆಂಬಲಿಗರು ಅಪಾರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಶುಭ ಕೋರಿದರು. ಮಂಜುಳಾ ಪವರ್ ಚಾನಲ್ ಅಂತ ಅವ್ರದ್ದು ಚಾನಲ್ ಇದೆ, ಯೂಟ್ಯೂಬರ್, ದೊಡ್ಡ ಯೂಟ್ಯೂಬರ್ ಅವರು. ಈಗ ಹೋಗೋಣ ಫ್ರೆಂಡ್ಸ್, ಒಳಗಡೆ ಹೋಗೋಣ, ಬನ್ನಿ. ओम दुम दुर्गाय नमः, ओम शिवाय नमः, ओम महालक्ष्मी नमः, ओम महागौरी नमः, ओम चंडिकाय नमः, ओम सर्वज्ञाय नमः, ओम महामात्रै नमः, ओम कोटि सूर्य समप्रभाय नमः, ओम देवताय नमः, ओम शिवाय नमः, ओम सत्यवंशो वेदं सुगंधिश्च
చెప్పలేదు ఆమా నమస్కారము. నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఈ శుభదినాన మీ అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసినాను. మీ అందరూ కూడా మీ విలువైన మీ రంగాల్లో మీరు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చారు. చాలా చాలా సంతోషము. సందర్భం ఏమని మీ అందరూ కూడా చాలా వరకు తెలుసు, కాకపోతే నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మన ఆశ్రమంలో అష్టస్తంభాల గంగమ్మ పండుగ చేస్తున్నాము. దానికి బంధుమిత్రులందరూ కూడా ఇంత మంచి మనసుతో వచ్చారు. చాలా చాలా సంతోషము. అదేవిధంగా గంగమ్మ పండుగ అనేదే కాదు, మా జంట తిప్పన్న గారు మంజుల జంట 35వ పెళ్లి రోజు సందర్భంగా ఈ రకంగా మిమ్మల్ని అందరూ కూడా ఇన్వైట్ చేశాను. మీ అందరూ ఆదరణ అభినమానాలు అన్ని కూడా ఇట్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంకొక సందర్భంగా మీ అందరికీ కూడా ఇది వచ్చి నాకు చాలా రోజులు అయింది. మన యూట్యూబ్ ఛానల్ అండి మంజులా పవర్ ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ సందర్భంగా మనకి గోల్డ్ బటన్ వచ్చింది. అది కూడా ఈ రోజే మీ అందరి ముందు ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేస్తాను ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు మనకి 11 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను సాధించిన విజయం, యూట్యూబ్ లో నేను సాధించిన విజయం, ఎన్నో రాత్రి పగుళ్ళు కష్టపడి సంపాదించిన విజయం ఇది. మీరందరూ బంధుమిత్రులందరూ కూడా దీనికి ఎంతో సపోర్ట్ చేశారు. నా వాయిస్ ఏదో ఏ విధంగా ఉందో అదే విధంగా నాకు సంతోషం కూడా ఉందన్నమాట. ఈ విజయానికి కారణం మీ అందరూ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ విజయాన్ని సాధించడానికి నా కుటుంబ సభ్యులు, మా బంధుమిత్రులు, నా అభిమానులు అందరూ కూడా దీనికి ఎంతో సపోర్ట్ చేశారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగానండి. ఈ స్థాయిలో నేను ఉన్నానంటే ప్రతి దానికి ఇక్కడ ఉన్న పేరు కూడా వర్తిస్తుంది అనమాట. పేరు పేరున కూడా మీ అందరూ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మరొకసారి కూడా నాకు ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయండి. ಸ್ವಲ್ಪ ಕ್ಯಾಮ್ರಾ హ్యాపీ యానివర్సరీ అని చెప్పండి. హ్యాపీ యానివర్సరీ. 35 years యానివర్సరీ. నా జీవితంలో ఎంతో సపోర్ట్ గా ఉన్న మా వారికి ఈరోజు సాక్షి నువ్వు తినేది కదా తిని మళ్ళీ తిందు.
మా చెల్లెలు మా మరిది హ్యాపీ యానివర్సరీ 35 years ఇట్లే సంతోషంగా వాళ్ళు ఉండాలి ఎప్పుడు. అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే ఇక్కడ నేను వచ్చి నా పేరు మంజుళా యాదవ్. నేను ఒక పెద్ద యూట్యూబర్ని. మన యూట్యూబ్ ఛానల్లో 11 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదంతా కూడా ఆ యూట్యూబ్ ఛానల్ అనేది మొత్తం సోషల్ సర్వీస్ ద్వారానే రన్ అవుతుందండి. మొత్తం దాంట్లో మేము సోషల్ సర్వీస్ నేనేమేమి చేస్తున్నాను అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాను అనమాట. చాలామంది అభిమానులు, అదేవిధంగా బంధుమిత్రులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఎంతో అభిమానంగా నన్ను ఈ స్థాయికి, చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి తీసుకొచ్చారు. చాలా సంతోషము. ఇంకా ఈరోజు ఇక్కడ చాలా మంది వచ్చారు. ఏం సందర్భం అంటే మన ఆశ్రమంలో గంగమ్మ గుడి కడుతున్నాం అనమాట. గంగమ్మ గుడి అయితే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే మాత్రం గంగమ్మ పండగ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ గంగమ్మ జాతర చేసుకుంటాము. ఈసారి అయితే మాత్రం గంగమ్మ పండగ అయితే చేశాము. దానికి బంధుమిత్రులు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. ఇంకా గంగమ్మకి రాత్రి నామకరణం చేశాము, దీపాలు పెట్టాము. చాలా రంగరంగ వైభవంగా పండగ అనేది జరుపుకున్నాము. గంగమ్మకి నామకరణం ఏం చేశామంటే అష్టస్తంభాల గంగమ్మ గుడి అనేది కడుతున్నాం కాబట్టి అమ్మకి, అమ్మవారికి గంగమ్మ, అష్టస్తంభాల గంగమ్మ అని పేరు పెట్టామన్నమాట. ఇక్కడ మన వచ్చిన మీడియా మిత్రులందరూ కేజీఎఫ్ నుండి వచ్చారు. చాలా సంతోషము. కేజీఎఫ్ అంటేనే నాకు ఒక బంధం ఉందన్నమాట. ఆ బంధం ఏమంటే మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊరు కేజీఎఫ్. మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊరు. నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా చేయగలుగుతున్నానంటే అక్కడ నేర్చిన విద్యే. అక్కడ కూడా రావాలనుకుంటున్నాను. నేను చదివిన స్కూల్కి, నేను చదివిన ఒక ప్లేస్కి అంతా కూడా నా వంతు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఇది ఈరోజు ఈ పూట మన వీడియో. మంచి సంకల్పం. ఇక్కడ చూడండి, మేము కేజీఎఫ్ ఇంకా వచ్చినాము. బంగారుపేట కేజీఎఫ్ తాలూకు గల్కాందేనల్లి పంచాయతీ ఇంకా వచ్చినాము. అందరూ మా చైర్మన్లు, ఎక్స్ చైర్మన్లు, పంచాయతీ మెంబర్స్, ప్రెసిడెంట్ పంచాయతీ మెంబర్స్, తిరిగా మా కేజీఎఫ్ తాలూకు యాదవ్ సంఘ ప్రెసిడెంట్ ఎలెన్ సార్ కంపెనీ ఎలెన్ సారు అందరూ ఉన్నాము ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చాలా బాగా ప్రోగ్రామ్. ఇది వచ్చి పెద్ద పంచాయతీ ఆశ్రమంకి వచ్చినాము. జనజీవన్ వృద్ధాశ్రమంకి వచ్చినాము. జీవదాత వృద్ధ ట్రస్ట్కి జనజీవన్ మాదే ఆశ్రమం అది కొత్తగా స్టార్ట్ చేసినాము. ఇక్కడ వచ్చి అందరూ బాగా ఫంక్షన్ అంతా ఎంజాయ్ చేస్తుంది. భోజనం తింటివి. ఏం వచ్చినాము ఎక్కడ ప్లేస్ పెద్ద పంచాని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ పలంనేరు తాలూకు పెద్ద పంచాని ఆంధ్రాకి వచ్చినాము. కర్ణాటక ఇంకా చిత్తూరు డిస్టిక్ ఆంధ్రాకి వచ్చినాము. ఆంధ్రాలో ఇంత పెద్ద ఆశ్రమం ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చినామంటే మనం కూడా పోవాలనిపించలే, కూకోవాలనిపిస్తుంది, ఉండాలనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా అనాథలు, చాలా అనాథలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడ ఆశ్రమం ఉంది. ఎవరైనా ఉండాలంటే రావాలంటే వచ్చి చేరొచ్చును. తిరిగా పేయింగ్ వాళ్ళు కూడా ఉంది. పేయింగ్ సపరేట్ రూమ్ కావాలంటే వాళ్ళకి పేయింగ్ వాళ్ళు కూడా రూమ్ ఉంది. చాలా బాగుంది ఆశ్రమం వచ్చేసిందే. ఫిలం షూటింగ్ అయితే చెట్లు ఉంది ఆశ్రమం. ఇది ఆశ్రమం అనిపించలేదు, అంత బాగుంది. ఇది టెంపుల్ టైప్ ఉంటుంది. ఇది వచ్చేసి చాలా మంది కూడా మైండ్ చాలా ఫ్రీ అవుతుంది. మేము కూడా కొత్తగా ఆశ్రమం పెట్టినాము. పిచ్చపల్ల వచ్చేసిందే జనజీవన్ వృద్ధాశ్రమము అని చెప్పేసి అది కూడా ఇదే మాది ఇంప్రూవ్ చేయాలా అనే ఉద్దేశం ఇంకా సంకల్పం చేసుకుని పెట్టినాము. మా ఆశ్రమం కూడా కర్ణాటక ఇంకా కానీ ఆంధ్రాని ఇంకా కానీ ఎవరైనా అనాథలు ఉంటే చేరొచ్చును. పేయింగ్ రూమ్స్ కూడా మేము పెట్టినాము. ఎవరైనా ఉంటే చేరొచ్చు ఫ్రెండ్స్. వచ్చేసి ఇది చాలా బాగా ఎంజాయ్ చేసినాము. బాగా హ్యాపీగా ఉంది వచ్చిందని. ఇంకా కంప్లీట్ మేము టీం అంతా ఉంటాం ఇదే.